టీఎస్ఆర్టీసీ విలీనంపై బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోద ఉత్తరం వేయడంపై ఉత్కంఠ వేడింది. ఆర్టీసీ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ తమిళిసై ఓకే చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై హైదరాబాద్లోని ఆర్టీసీ కార్మికులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. ఆర్టీసీ బిల్లుకు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడే తర్వాయి ఇక నుండి వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మారనున్నారు. ఒకసారి మనతో పాటు అక్కడ సిటీ బస్సులో కండక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇక నుండి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇది చాలా శుభపరిణామము, మంచి సందర్భము. మాకు గవర్నర్ గారు ఇట్లా ఆమోద ముద్రం తెలపడం చాలా సంతోషకరమైన విషయం. సో మీ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక ముందు పరిష్కారం అవుతాయని చెప్పి మీరందరూ కూడా భావిస్తూ ఉన్నారా సార్? అవన్నీ పరిష్కారం అవుతాయి. గవర్నమెంట్లో విలీనం అవుతుంది కాబట్టి కంపల్సరీ పరిష్కారం అవుతాయి. మా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. సో ఇక అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగానైతే పెన్షన్స్ కానీ, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కానీ, సో అవన్నీ కూడా మీకు కూడా రానున్నాయి. సో ఈ దృష్టిలో ఈ సమయంలో అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు కార్మికులుగా? మేము కార్మికులుగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. తమిళిసై గారు, కేసీఆర్ గారి చొరవతో ఒక మంచి మేమందరం గవర్నమెంట్లోకి వెళ్ళిపోయినాం కాబట్టి మా కుటుంబాలు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దాంతో పాటుగా డ్రైవర్ కూడా ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే గవర్నర్ ఈ రోజు మీ బిల్లుకు ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే ఇంకా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మీరు అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మారనున్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? బాగుంటుంది సార్. సీఎం గారు మంచి నిర్ణయం తీసుకొని అందరికి మంచిగా చేస్తాడని కోరుకుంటాం సార్. మీరందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారున్నారు. ఇన్ని రోజులు మీరు చేసినటువంటి అయితే కృషి కానీ, ఉద్యమాలు కానీ, సో ఇప్పుడు అంటే ఇక ఇవన్నీ మీ కళ సాకారమైందని చెప్పి అంటే బాగుంటాయని మీ జీవితాలు అంటే మీరు ఆశిస్తున్నారా సార్? బాగుంటాయని ఆశిస్తున్నాం సార్. మా జీవితాలు గవర్నర్ గారి కృతజ్ఞతలు సార్. అందరూ కొద్దిసేపటి క్రితమే మీ ఆర్టీసీ బిల్లుపై సంతకం కూడా చేయడం జరిగింది. ఇక నుండి మీరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మీరు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారనున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? అయితే బాగానే ఉంటుంది కదా, అయితే మాకు సంతోషమే కదా. ఓకే. సో ఇన్ని రోజులు మీరు చేసిన ఏదైతే పోరాటాలు కానీ అవన్నీ ఇప్పుడు ఓకే అయ్యాయి. సో మీకు బాగుంటుందని అనుకుంటున్నారు? అంతే. ఆర్టీసీ బిల్లు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తమిళిసై సంతకం పెట్టడం జరిగింది. ఇంకా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదమే తర్వాయి. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ కార్మికులు కూడా మీరందరూ? మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇన్ని రోజులు నిరీక్షించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మేడం మాకు సపోర్ట్ ఇచ్చి సిగ్నేచర్ చేసి మాకు శుభాకాంక్షలు అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కేసీఆర్ గారు మా పట్ల ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. సో అవన్నీ ఇప్పుడు ఆర్టీసీ ఏదైతే ప్రభుత్వంలో విలీనమైతే ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీరు భావిస్తూ ఉన్నారా? అవి ఇప్పుడే పరిష్కారం కావు, అవి చర్చించుకొని పరిష్కారం చేసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు చేయంగానే అవన్నీ క్లియర్ అయిపోతాయని మేము ఆశాభావం ప్రకటించట్లేదు. మొత్తం కాకుండా కొద్దిపాటి ప్రయోజనం అయితే మాకు కలుగుతుంది. సో ఆర్టీసీ కార్మికులందరూ కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇన్ని రోజులు మేము నిరీక్షించింది ఏదైతే ఉందో గవర్నర్ మేడం ఆ బిల్లుపై సంతకం తెలపడంతో మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. అదేవిధంగా సీఎం కేసీఆర్కి, గవర్నర్ తమిళిసై కూడా కృతజ్ఞతలు చెప్తామని చెప్పి కూడా కార్మికులు తెలియజేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమ్మాని, హైదరాబాద్. ఆర్టీసీ బిల్లుకు కొద్దిసేపు